హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ పైన అంటే నేను లాంగ్ ఫ్రాక్ మీకు ఇంతకుముందు వీడియోలో ఉన్నది చూడండి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి, డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఇవాళనేమో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ ఫుల్ వీడియో పెట్టామని అనుకోండి, అది ఇప్పుడు మనకు చాలా లాంగ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ బ్లౌజ్ వేరే పెడుతున్నాను, సపరేట్గా లంగా వేరే పెడుతున్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడు బ్లౌజ్ ఇది లైనింగ్ క్లాత్. ఇది లైనింగ్ క్లాత్ అంటే ఇప్పుడు మనకి ఎంత రావాలి, చెస్ట్ లూజ్ వచ్చేసి 17 రావాలి. ఇదిగోండి 17 అంటే మనకి ఎక్స్ట్రా కావాలి కదా, అందుకోసం అని ఇప్పుడు ఇది రెండు వరుసలు ఉంది. 4 మడతల కింద ఫోల్డింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా 4 మడతల కింద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 4 మడతల కింద ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు మన మెజర్మెంట్ అంటూ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనకు అంటే ఇది లైనింగ్ క్లాత్ మనం తడిపేసాం కదా, కొంచెం ఎగుడు దిగుడు వచ్చేస్తుంటుంది. కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎగుడు దిగుడు లేకుండా ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ వేసుకుందాం. ఎంత రావాలి, కిందికి బ్లౌజ్ నడుము దగ్గర కుచ్చులు రావాలి. అది కొత్త మోడల్ కదా ఇప్పుడు, అది అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఆ మోడల్గా మనం కుట్టేద్దాము. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి 15 ఇంచెస్ పెట్టాను బ్లౌజ్కి, పై పార్ట్ బ్లౌజ్కి 15 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇది బోట్ నెక్తో కట్ చేస్తున్నానండి. అందుకోసం అని చెప్పేసి బోట్ నెక్ కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను బోట్ నెక్ కోసమని. ఇదిగోండి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. 15 వరకు కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. 15 అయినా పర్లేదు, 14 అయినా పర్వాలేదు. ఇదిగోండి ఇక్కడ 15 వరకు తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చంక భాగం చూసుకుందాం ఒకసారి. చంక భాగం వచ్చేసి ఇదిగోండి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చంక భాగం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది అంటే హ్యాండ్స్ 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అందుకోసం చంక భాగం అప్పుడు మనం 6 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయనుకోండి, పొట్టి హ్యాండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు 5.5 పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత చెస్ట్ లూజ్ చూసుకుందాం. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత అని చెప్పాను మీకు, 17 ఇంచెస్ అని చెప్పాను. ఇదిగోండి 17, ఇక్కడ వరకు 17 వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఇది కుట్లలోకి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది మెజర్మెంట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత ఇటు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు రౌండ్గా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు బోట్ నెక్ కోసం అని చెప్పేసి నేను కట్ చేస్తున్నానండి. ఇదిగోండి బోట్ నెక్ ఇక్కడ మరి షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు ఇది కూడా చూసుకోవాలి కదండి. ఇప్పుడు షోల్డర్ ఎంత అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇదిగోండి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి 2.5 సరిపోతుంది. ఈ 2.5 అనేది ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలండి. ఇదిగోండి షోల్డర్ దగ్గర నుండి 2.5 తీసుకున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు మనకు మధ్యలో ఇక్కడ బోట్ నెక్ రావాలి కదా, ఈ బోట్ నెక్ కోసం అని చెప్పేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ డీప్ 3 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటే విధంగా కట్ చేస్తున్నాను. మధ్యలో వెనకాల హోల్ అవన్నీ వద్దని అన్నారు, మామూలు బోట్ నెక్తో స్టిచ్చింగ్ చేయమని అన్నారు. అందుకోసం అని చెప్పేసి బోట్ నెక్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా రావాలి. ఇదిగోండి ఇలా బోట్ నెక్కు ఇలా కట్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నెక్ వచ్చేసింది కదా, అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం డీప్ ఇలా ఇదిగోండి ఇలా పట్టేసినట్టు ఉండకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు షోల్డర్కి కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇది తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ మెజర్మెంట్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా చిన్న మార్కింగ్ వేసుకొని అప్పుడు మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మన నడుము దగ్గర కూడా చూసుకోవాలి. నడుము దగ్గర ఎంత రావాలి, ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర కూడా 17 ఇంచెస్ వరకు రావాలి. ఇదిగోండి 17.
అని అంటే ఇప్పుడు ఇది మన కుట్లలోకి సరిపోతుంది. అంటే కొద్దిగా జస్ట్ మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా, ఎందుకంటే బ్లౌజ్ ఇక్కడ మధ్యలో షేప్ అనేది రావాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా కొంచెం జస్ట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా బోట్ నెక్ అనేది ఇలా వస్తుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ హోల్ అనేది పెట్టుకోవచ్చు, అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ హోల్ అనేది పెట్టుకోవచ్చు, లేదా మనకు ఇంకా వేరే డైమండ్ షేప్ కానీ లేకపోతే ఇంకా వేరే మోడల్ ఏదైనా మన ఇష్టం ఉండదు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఇది మటుకు వీళ్ళు బోట్ నెక్తో పెట్టమన్నారు కాబట్టి నేను ఇక్కడ ఏం పెట్టట్లేదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి కిందికి కుచ్చులు రావాలని చెప్పాను కదా, ఇదిగో చూడండి కిందికి కుచ్చులు అంటే ఇప్పుడు ఇక్కడ కుచ్చులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కుచ్చులు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ తీసేసుకుందాం ముందు. హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులకు క్లాత్ చూసుకోవాలి. నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కుచ్చుళ్ళు. అది హ్యాండ్స్ 9 ఇంచెస్ పెడుతున్నానండి. ఇప్పుడు ఇది కూడా ఎగుడు దిగుడు వచ్చేసింది కదా, కరెక్ట్గా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ 9 ఇంచెస్ పెడుతున్నా, అంటే ఇది స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, 1/2 ఇంచ్ ఇక్కడ పైన కూడా మనకు స్టిచ్చింగ్లోకి వదిలిపెట్టేసి ఇలా మెజర్మెంట్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. ఇదిగోండి ఆ తర్వాత ఎక్స్ట్రా మనకు 2 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకుందాం. ఇది కరెక్ట్గా ఉందా లేదని చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగా. ఇదిగోండి ఇలా, ఇది సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్కి అనేది ఇది సరిపోతుంది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం లోచంక తీసుకోవాలి కదా, ఇదిగోండి ఇలా ఒక 1/2 ఇంచ్ అంతా ఈ లోచంక తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకా మనకు ఇది కిందికి మనకు నేను చెప్పాను కదా మీకు కుచ్చులతో అని చెప్పేసి, ఇప్పుడు ఇది సరిపోదు, ఇంకాస్త క్లాత్ కావాలి మనకు. ఇప్పుడైతే మట్టుకు ఇప్పుడు నేను ఇది 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. అంటే ఏది ఇప్పుడు మనకు కుచ్చుల కోసం అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ అంటే 4 మడతల కింద ఉంది కదా, ఇదంతా కూడా కరెక్ట్గా మనం కట్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక లెవెల్లో కట్ చేసుకుందాం. ఈ పీసులన్నీ పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి 5.5 వచ్చేసింది, అంటే కరెక్ట్గా సరిపోయింది. అంటే 5.5 అంటే మనకు స్టిచ్చింగ్లో కావాలి కదా క్లాత్, అందుకోసం అని చెప్పేసి ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఇంతైతే సరిపోతుంది మనకు కిందికి కుచ్చుళ్ళకి. హ్యాండ్స్కి వచ్చేసినాయి, కిందికి కుచ్చుళ్ళకి కూడా వచ్చేసినాయి. ఇంకా క్లాత్ కావాలి, ఎందుకంటే కుచ్చుళ్ళ కంటే ఇది సరిపోదు, ఇంకాస్త క్లాత్ కావాలి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది బోట్ నెక్తో వచ్చింది కదా, నేను ముక్క తిప్పేసేస్తున్నాను. దీనికి లేస్ వేయాలనుకుంటున్నాను. కింది పార్ట్ వచ్చేసి పింక్ కలర్ది వచ్చింది మనకి లంగా. ఇది లాంగ్ ఫ్రాక్ మీదకి బ్లౌజ్ అంటే ఇది లాంగ్ ఫ్రాక్ బ్లౌజ్ కదా, అందుకోసం కింది పార్ట్ అంతా పింక్ కలర్ వచ్చింది. అందుకోసం అని చెప్పేసి లేస్ వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అందుకోసమని ఇక్కడ మనము ఇది బోట్ నెక్కు ఇక్కడ ఇదంతా లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకుందాం. ఇదిగోండి లైనింగ్ అంతా ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఫస్ట్ నెక్ వేసుకోవాలి. నెక్ వేసుకొని నెక్ ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి నెక్ ఒకటి కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఇలా ముక్క తిప్పేసేసుకోవాలి.
ఇదిగోండి ఇలా ముక్క తిప్పేసేసుకొని పైనుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి. ఇది కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని మనకు పైకి లైనింగ్ కనిపించకుండా ఇదంతా కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇదంతా కూడా లోపలికి వెళ్ళేటట్టుగా లైనింగ్ మనకు బయట కనిపించొద్దు. అసలు ఏమాత్రం లైనింగ్ అనేది బయట కనిపించొద్దు. కనిపించకుండా ఇలా పైనుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా వేసుకున్నాను కదా, ఇక ఇదంతా లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసేసుకుందాం. ఇక నెక్ అవసరం లేదు కదా, ఇప్పుడు ఇదంతా లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను 2 పీసులు వెనక పార్ట్, ఇది ముందు పార్ట్ 2 ఇది జాయింట్ చేసేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఆ తర్వాత ఈ బోట్ నెక్కు ఇదంతా కూడా మనం ఎలా వేసుకోవాలి చూద్దాము. ఇదిగో చూడండి ఇక్కడ నెక్ అనేది మనకు కరెక్ట్గా రావాలి. బోట్ నెక్ అనేది ఇదిగోండి ఇలా జస్ట్ ఇలా డౌన్లో కనుక్కోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది మనకు ఇలా మనకు షార్ప్ అంటే ఇక్కడ షోల్డర్ పైన కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి జస్ట్ ఇలా కొంచెం జస్ట్ మనకి ఇలా క్రాస్గా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో. ఇదంతా కొంచెం జస్ట్ ఇలా అనుకుంటే అప్పుడు మనకు నెక్ అనేది మనకు డీప్ అనేది మనకు చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఎలా వేసుకోవాలనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 జాయింట్ చేసేసుకున్నాను చూడండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చూడండి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనకు. ఇది బోట్ నెక్ అనేది ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ అయినా వేసుకోవచ్చు, బ్యాక్ అయినా వేసుకోవచ్చు, ఎటైనా వేసుకోవచ్చు. ఎటు వేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకుందాం. ఇక ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను లేస్ వేయాలనుకున్నాను కదా, ఈ హ్యాండ్స్కి లేస్ వేసాను. మళ్ళీ బోట్ నెక్ కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి ఈ లేస్ ఇక్కడ మధ్యలో కుందన్స్ వచ్చినాయండి. చాలా జాగ్రత్తగా స్లోగా కుట్టుకోవాలి. ఏ మాత్రం మనకి ఇక్కడ ఈ కుందన్స్ పైన పడింది అనుకోండి సూది విరిగిపోతుంది. అందుకోసం అని చెప్పేసి స్లోగా చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా, ఎందుకంటే సూదులు విరుగుతాయి. మనకి కుందన్స్ పైన పడిందని అనుకోండి సూదులు విరుగుతాయి. ఇదిగోండి ఇక్కడ స్లోగా చేసుకుంటూ రావాలి. ఇది ఫాస్ట్గా చేసినామని అనుకోండి మనకు సూది విరుగుతుంది టక్కన. ఇదిగోండి ఇలా స్లోగా చేసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా చివరికి వేసుకోవాలి. మనం ఎంత స్లోగా వేస్తే అంత బాగుంటుందండి. ఇదిగోండి ఇలా, ఎందుకంటే పింక్ కలర్ వచ్చింది కదా కిందికి లంగాది, అందుకోసం అని చెప్పేసి పింక్ కలర్ వేస్తున్నాను. ఇక ఇదంతా కూడా స్లోగా మనం నెమ్మదిగా చూడండి ఇప్పుడు ఇలా అంతా కూడా కుట్టేసుకోవాలి. నెక్ చుట్టంతా ఇలాగే వేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడు నెక్ చుట్టూ ఇదంతా వేసేసుకున్నాను చూడండి లేస్ అంతాను. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు కింద కుచ్చులు పెట్టాలనుకుంటున్నాను. కింద కుచ్చుల కోసం అని చెప్పేసి ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ నేను లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఎంత వేసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకు అంటే మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. కాకపోతే మనకు ఎంత అని మెజర్మెంట్ అంటూ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అంటే 5 ఇంచెస్ తీసుకున్నాను. అయితే ఇక్కడ మనకి కుట్లలోకి ఇదిగో చూడండి కుట్లలోకి నేను అంటే ముక్క తిప్పేశాను లోపలికి వెళ్ళిపోయేటట్టుగాను. అందుకోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 4.5 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎంత ఉంటుంది, అప్పుడు మనకు 4 ఇంచెస్ ఉంటుంది. అంటే మొత్తం నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను అన్నట్టు. 5 ఇంచెస్తో పెట్టుకున్నాను. ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుని ఇలా ముక్క తిప్పేసుకొని పెట్టుకున్నానండి. ఎందుకంటే కిందికి పోగులు లేవకుండా ఇలా ముక్క తిప్పేసి పెట్టేసుకుంటే మనకు పోగుల కింద లేవదు. ఇప్పుడు దీనికి మనము ఇక్కడ చిన్న చిన్నగా కుచ్చుల్లాగా పెట్టేసుకుందాం. ఫస్టే కుచ్చులాగా పెట్టేసుకున్న తర్వాత దీన్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి చిన్నగా పెట్టుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇట్లా కొద్దిగా గ్యాప్ వదిలి పెట్టుకుంటూ ఇలా పెట్టేసుకోవాలి. జస్ట్ చిన్నగా ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి ఇలా
మన కుండీ లేనట్టుగా వేసేసుకోవాలి ఇలా. ఎక్కువ కుచ్చులు అవసరం లేదండి, ఇట్లా లోపలికి పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఇలాగే వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇదిగోండి 4.5 పెట్టుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి. ఇక్కడ నేను ఇక్కడ జాయింటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కుందన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ కుందన్స్ అన్ని తీసేసానండి. ఇదిగో ఇలా అన్ని తీసేసుకోవాలి, మనకు సూది కింద పడుతుంది అని చెప్పేసి ముందే తీసేసుకొని మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా గట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు జాయింట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా మనకు ఇక్కడ మధ్యలో కొంచెం జస్ట్ క్రాస్గా తీసుకోవాలి, ఎందుకంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఉంటుంది, మన పొట్ట భాగం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా జస్ట్ ఇలా తీసుకోవాలి. మనం డ్రెస్లకైనా కూడా మనకు ఇప్పుడు ఇలాంటి బ్లౌజులకు మామూలు మన హాఫ్ బ్లౌజులకు అయితే అవసరం లేదు ఇలా తీసుకోవడము, స్ట్రైట్గా వేసుకోవాలి. కాకపోతే ఇట్లాంటి వాటికి తప్పనిసరిగా ఇలా వేసుకోవాలి. ఇక ఇంకొక 2-3 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇంకొక కుట్టు వేసేసుకుందాం. ఒకవేళ టైట్ అయితే విప్పదీసుకోవడానికి ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా 3 కుట్లు వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇటు జిప్పు వేయాలనుకుంటున్నాను, సైడ్ జిప్పు. అందుకోసం అని చెప్పేసి ముందు ఒకసారి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు లాగేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మీకు కుందన్స్ తీసేసుకోవాలని చెప్పేసి, కుందన్స్ ఇలా తీసేసుకోవాలి మనకు. ఇదిగోండి చూడండి ఇలా, లేకపోతే మనకు సూది కడ్డొచ్చి సూదులు విరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం తప్పనిసరిగా ఈ కుందన్స్ చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగా. ఇదిగోండి ఇలా ఊరికేనే వచ్చేస్తాయి, మనకు గమ్తో పెడతారు కదా ఇవి, ఊరికేనే వచ్చేస్తాయి మనకు. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ 9 ఇంచెస్తోని మళ్ళీ ఇలా చూసుకోవాలి. ఇక్కడ సైడ్ మనం 9 ఇంచెస్తో పెట్టుకున్నాం కదా, ఇది దీన్ని పట్టుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే సరిపోయింది. ఇక్కడ కుందన్స్ వచ్చినాయి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇప్పటి నుంచి ఇదిగోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇందాక జిప్పు వేసుకుంటానని చెప్పాను కదా, జిప్పు వేసుకోవడానికని ఇగో ఇక్కడ వరకే కుడుతున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నాను, అంటే కింది వరకు రావద్దు. ఇదిగోండి ఇక్కడ మన థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎన్ని కుట్లు కావాలో హ్యాండ్స్కి వేసేసుకోవాలి. అంటే హ్యాండ్ లూజ్ ఒకవేళ టైట్ లూజ్ అయితే మనం ఇప్పుడు తీసుకోవడానికి ఉంటుంది. ఇదన్నీ కూడా దీంట్లోకి రావాలి, ఎందుకంటే జిప్పు వేస్తున్నాం కదా. ఇదిగోండి ఇంకొక కుట్టు కూడా వేసుకుంటాను. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇటు నుంచి ఇటువైపు ఒకసారి మనం ఇలా కుట్టు లాగేసుకోవాలి. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్తో కానీ లేకపోతే సింగిల్ కానీ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. లేదా ఇటువైపు వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఇటువైపు జిప్ వస్తుంది కదా. సరే ఇటువైపు వేసేసుకుందాం, ఎందుకైనా మంచిది.
ఇదిగోండి ఇటువైపు మనం ఒక జిప్పు ఇలా వేసుకోవడానికి ఇలా లాగేసుకోవాలి కుట్టు. ఇదిగోండి మళ్ళీ ఇటువైపు కూడా అలాగే వేసుకోవాలి. రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసుకోవాలి. ఇక్కడ ఇటువైపు చూసుకొని ఇప్పుడు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇక్కడ వరకు స్టాప్ చేసేయాలి. ఇదిగోండి ఇప్పుడు జిప్ అనేది మనం ఇలా సీదా పెట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఈ జిప్ అనేది ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ ఇది మనకు ఇది పైకి కిందికి అనుకునేది క్లిప్, ఇది పైకి ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కొంచెం లోపలికి అనుకోవాలి. లోపలికి అనుకొని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇది నేను పెద్ద జిప్ వేస్తున్నాను, నా దగ్గర చిన్న జిప్ లేదు. ఏదైనా వేసుకోవచ్చు, చిన్నది కూడా వేసుకోవచ్చు, చిన్నది కూడా బాగానే ఉంటుంది. ఇక పెద్దది నా దగ్గర ఉన్నది ఇప్పుడు ఇదే వేస్తున్నాను. ఇదిగోండి స్టార్టింగ్ ఇలా వేసుకోవాలి. ఫస్ట్ గట్టి కుట్టు జస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా లాక్కుంటూ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇంతే మనకు సరిపోతుంది, ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు సరిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇటువైపు ఇది మనకు జిప్పు మనకు రావాలి కదా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి. ఈ జిప్ అనేది మనకు అంటే జిప్పు లోపల మనకు ఒకటే ఇది ఒకటే కనిపించాలి, అంటే క్లాత్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇది ఇదిగోండి జిప్పు వేసాను. ఇప్పుడు ఇటువైపు చూపించాను కదా, సేమ్ ఇటువైపు కూడా ఇట్లానే వేసేసుకోవాలి. మనకి జిప్ అనేది మనకు కనిపించకుండా ఇలా రెండు ప్యాక్ అయ్యేటట్టుగా ఇలా చూసుకోవాలి. ఇదిగో చూడండి ఇలా. ఇప్పుడు నేను ఇదిగోండి ఇలా పైకి వచ్చేటట్టు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇక్కడ క్లిప్ ఉంటుంది మనకు, ఇదిగోండి క్లిప్ ఇది అడ్డు వచ్చేస్తుంది, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా నేను పెద్దది వేస్తున్నా ఇది జిప్ అని. ఇదిగోండి ఇక్కడ పెద్దది ఉన్నది చూడండి. మనం ఇక్కడ వరకే అవసరం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ వరకే ఇది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని రెండు జాయింటింగ్ గా మనం ఒక సూది దారం తీసుకొని ఇలా వేసేసుకోవాలి. అప్పుడు ఇలాగే ఉండిపోతుంది. ఇదిగోండి ఇలా మనకి ఇప్పుడు అవసరం ఉన్నది ఇంతే కదా. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చాలు మనకి ఇంతే, మనకి ఇదే అవసరం కాబట్టి ఇదే చాలు. ఇక సూది దారం తీసుకొని ఇలా గుట్టేసుకుంటే సరిపోతుంది, లేదా మిషన్ మీద గట్టి కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకొని గట్టి కుట్టు కూడా వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి దీనిపైన పడి సూది విరుగుతుంది. అందుకోసం సూది దారంతో ఒక 2 వరుసలు దారం పెట్టి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ జిప్పు అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కిందికి కుచ్చులు అనేది వేసేసుకుందాం. ఇక ఇప్పుడు ఇందాక మనం కుచ్చులు వేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు కుచ్చులన్నీ దీనికి జాయింట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఫస్ట్ ఇక్కడ మనకు ఇది పోగుల కింద లేవకుండా ఇటువైపు ఫోల్డింగ్ చేసుకొని ఒక వరుస ఇలా వేసేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఇదంతా కుచ్చు పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది ఉల్టా పెట్టుకోవాలి. మనం ఉల్టా పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉల్టా పెట్టేసుకొని ఇలా ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఈ కుచ్చులు అనేది చక్కగా అనుకోవాలి. మనం ఇలా చక్కగా అనుకుంటే అప్పుడు మనకు పైకి చక్కగా వచ్చి మనకు నీట్గా కనిపిస్తాయి కుచ్చులు అనేది. ఫోల్డింగ్స్ అనేది రావద్దు, రాకుండా ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా కుచ్చులు అనేది చక్కగా అనుకుంటూ ఇలా చుట్టూ రౌండ్ అంతా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం ఇదంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా మళ్ళీ కుట్టు ఒక పైనుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి, పైనుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇదంతా జాయింట్ చేసేసుకున్నాం కదా, మనకు పైనుంచి ఒక కుట్టు లాగేసుకుంటే అనుగుడు కుట్టు అనేది వేసేసుకుంటే ఇది కరెక్ట్గా ఉండిపోతుంది.
ఇదిగోండి ఇక్కడ మనకు ఈ జిప్ దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చివరికి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కుచ్చుల మీద లేస్ వేయాలనుకుంటున్నాను. ఇలా లేస్ వేసేసి చుట్టూరుగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేసాం కదా, కొంచెం గట్టి కుట్టు అనేది ఉంటుంది, స్లోగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ లేస్ అంతా కూడా ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక చుట్టూ ఇదంతా కుట్టిన తర్వాత చూపిస్తా చూడండి. అంటే మనకు ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు స్లోగా వేసుకోవాలని చెప్పాను కదా. ఇదిగోండి ఇలా ఇదంతా కూడా లేస్ అంతా కూడా ఇదంతా వేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా లేస్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ జిప్పు వేసేసుకున్నాము చూడండి. ఇక్కడ సైడ్ జిప్పు వేసేసుకొని ఇలా వేసేసుకున్నాము. ఈ చివరిలో ఏం చేసుకోవాలంటే మనం ఒక 2 ఉక్సులు కాజాలు వేసేసుకోవాలి, ఇలా ఓపెన్ లేకుండా వేసేసుకుంటే అప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంటుంటది. ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఏం కనిపించకుండా ఉంటుంది. ఇక ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి. ఇదిగోండి ఈ లాంగ్ ఫ్రాక్ మీద ఇది బ్లౌజ్. ఇది లాంగ్ ఫ్రాక్ అనేది మనకు పింక్ కలర్ లో వచ్చింది కాబట్టి పింక్ కలర్ లేసి వేసాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.